వెంకటాచలం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. చర్చిలో కేక్ కట్, పిల్లలకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాకాని మాట్లాడుతూ క్రిస్టియన్ సోదర సోదరీమణులకు యేసు ప్రభువును ఆరాధించే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. యేసుక్రీస్తు సందేశం, మానవాళికి ఆయన ఇచ్చిన సూచనలు, ఈ సమాజంలో మనం ఏ విధంగా మెలగాలి, ఎదుట వారిని ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో ఉండే రుగ్మతులను ఏ విధంగా రూపుమాపాలి, పేదవారికి అండగా నిలవాలి, శాంతి, సమానత్వం, ప్రేమ, కరుణ, క్షమాగుణాలు యేసు ప్రభువు మనకి అందించిన మహత్తర శాంతి సందేశమని ఈరోజు ఆ బాటలోనే అందరూ నడుస్తున్నారని తెలిపారు. యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా క్రైస్తవులు యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి ఎంతోమంది భక్తులు నిర్వహించుకుంటున్నటువంటి వేడుక జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు ఒక చర్చిని సందర్శించడం అనేటువంటిది నాకు ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి సోదరులు డేవిడ్ రాజు గారు, మరొక సోదరుడు అనిల్, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అందరూ కలిసి ఆహ్వానించిన మీదట నేను వెంకట శేషయ్య ఈరోజు ఈ చర్చిలో జరిగినటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. యేసుక్రీస్తు సందేశం, మానవాళికి ఆయన ఇచ్చినటువంటి శాంతి సూచనలు, సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఎదుటివాడిని గౌరవించాలి, ఈ సమాజంలో ఏ విధంగా గౌరవించబడాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఏ విధంగా రూపుమాపాలి, పేదలకు ఏ విధంగా అండగా నిలవాలి, శాంతి సమానత్వంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కరుణ, దయ, ప్రేమ, దీనితో పాటు క్షమాగుణం, ఇవన్నీ కూడా ఆయన మనకి అందించినటువంటి మహత్తరమైనటువంటి శాంతి సందేశాలు. ఈరోజు ఆ బాటలో అందరం నడుస్తూ దానికి సంబంధించి ఈరోజు ఘనంగా క్రిస్మస్ పండుగలను నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు దీవెనలు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, క్రైస్తవులకు సంబంధించి అన్ని కులాలకి, అన్ని మతాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి వాళ్ళందరినీ పాస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసినటువంటి వ్యక్తి, గౌరవంగా వాళ్ళ పట్ల మెలిగినటువంటి వ్యక్తి, క్రైస్తవులకు సంబంధించి ఆ సమాజంలో మైనారిటీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి అన్ని విధాలా అండగా నిలిచినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ కూడా ఈరోజు క్రైస్తవుల గుండెల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన సంపూర్ణమైనటువంటి భగవంతుడి సంపూర్ణమైనటువంటి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ పేరు పేరున క్రిస్మస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.